రాష్ట్రంలోని నగరాలను ప్రభుత్వం మహానగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలి అనుకుంటోంది. హైదరాబాద్ హైటెక్ సిటీ రేంజ్ లో కాకపోయినా అక్కడ కూడా ఐటీ అభివృద్ధికి సర్కార్ వారు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఐటీని టెక్నాలజీని దశ దిశలా వ్యాపింపజేయాలి అన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలను స్థాపిస్తోంది. దాంతో ఆయా నగరాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న వరంగల్ ఇప్పుడు తెలంగాణలోని వికేంద్రీకృత ఐటీ అభివృద్ధికి ప్రతీకగా మారుతోంది. హైదరాబాద్ తర్వాత అంతటి క్యాపబిలిటీ ఉన్న నగరాల్లో చోటు సంపాదించుకుంది. ప్రభుత్వం కూడా అక్కడ ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి అని నిర్ణయించడంతో ఇకపై ఓరుగల్లు ఐటీ హబ్ గా మారనుంది. మానవ వనరులను ఉత్పత్తి చేసే జాతీయ సాంకేతిక సంస్థ నిట్ అక్కడే ఉండటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ప్రకృతికి సిద్ధమైన ప్రాంతం కావడంతో ఫ్యూచర్ ఐటీ సిటీగా వరంగల్ మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఐటీ రంగం విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ కు దీటుగా వరంగల్లో కూడా ఐటీ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఐటీ పరిశ్రమకు వెన్నుముక అయిన మానవ వనరులు సహా అంతా అనుకూలమైన వాతావరణం ఉండటంతో ఓరుగల్లు భవిష్యత్తు ఐటీ కేంద్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. టియర్ 2, టియర్ 3 నగరాల్లో స్టార్టప్ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగానే అన్ని వసతులు ఉన్న వరంగల్ పై దృష్టి సారించింది. అందులో భాగంగా నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఐటీ విస్తరణకు వెన్నుముక అని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య తేడాను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అంటే టాస్క్ ను ప్రారంభించింది. టాస్క్ లో 760కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు భాగమయ్యాయి. ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే వరంగల్లో ఐటీ టవర్స్ ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ కు కేవలం 130 కిలోమీటర్ల దూరంలో వరంగల్ ఐటీ హబ్ ఉంది. అక్కడ పుష్కలంగా నీటి వనరులున్నాయి. తక్కువ ధరకు భూములు దొరుకుతున్నాయి. కాలుష్యం లేని వాతావరణం, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రశాంతత, వాటన్నింటిని మించి జాతీయ సాంకేతిక సంస్థ నిట్ కూడా ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. పైగా వరంగల్లో జీవన వ్యయం కూడా తక్కువే. విస్తరించడానికి అవకాశాలు ఉన్నటువంటి నగరాలు హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మము, మహబూబ్నగర్ లాంటి నగరాలను ఎంపిక చేయటం జరిగింది. ఈ ఎంపిక చేసినటువంటి నగరాల్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలని ప్రభుత్వము ప్రణాళికలు, పాలసీలను సిద్ధం చేసుకుంటుంది. అయితే ఇట్లా ఐటీ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించటం వల్ల హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఐటీ రంగము వికేంద్రీకరణ జరుగుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరుగుతాయి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. వరంగల్ దినదినం ఒక ఐటీ హబ్గా విస్తరిస్తుంది. హైదరాబాద్కు ఐటీ కంపెనీస్ యొక్క ఒత్తిడి తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీలు కూడా హైదరాబాద్కు చుట్టూ దగ్గరున్నటువంటి ఒక మెట్రోపాలిటన్ సిటీని పోలినటువంటి ఒక సిటీలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తరించాలనేటువంటి కంపెనీలు ముందుకు రావడం, ఇక్కడ ఉన్నటువంటి బీటెక్ చేసినటువంటి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ఒక బలమైనటువంటి ఒక సంకల్పంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని వరంగల్ పట్టణం హైదరాబాద్ తర్వాత అంతే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అనువైనటువంటి ఒక ప్రాంతం. ఐటీ హబ్ గా ఉన్న మడికొండ సెజ్లో ఇప్పటికే చాలా కంపెనీలు పనులు ప్రారంభించాయి. అక్కడున్న 45 ఎకరాల్లో 35 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఉంది. 10 ఎకరాలు నాన్ సెజ్ గా ఉంది. హైదరాబాద్ వెలుపల ఉన్న మొదటి ఐటీ సెజ్ గా అది 2008లో ప్రారంభమైంది. 2017లో రెండో టవర్ తో విస్తరించింది. ప్రస్తుతం సైంట్, క్వాడ్రంట్ రిసోర్సెస్, జన్పాక్ట్, కాకతీయ ఐటీ సొల్యూషన్స్ వంటి కంపెనీలు అక్కడ పనిచేస్తున్నాయి. రెండవ రాజధానిగా వెలుగొందుతున్నటువంటి వరంగల్ మహానగరంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ఆర్డర్స్ ఇష్యూ చేసిందో ఈ
రెండవ రాజధానిగా అభివృద్ధి చెందుతున్నటువంటి వరంగల్ మహానగరాన్ని కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వరంగల్ మహానగరం విద్యానిధికి ఒక భాండాగారంగా తయారు అవుతున్నది. ఇందులో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి ఐటీ ఏదైతే హైటెక్ సిటీ లాంటి హైదరాబాద్లో సైబరాబాద్లో నిర్మించినటువంటి హైటెక్ సిటీ ఏదైతుందో అదే స్థాయిలో మన వరంగల్ నగరంలో కూడా ఈ ఐటీకి సంబంధించినటువంటి హబ్బులు రావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైన్స్ సంస్థ 2016లో వరంగల్లో డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించింది. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆ కేంద్రంలో 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రతిభావంతులను ఉపయోగించి మరింత విస్తరించాలన్నది తమ ఆలోచన అని కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పిస్తోంది. డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలపై దృష్టి పెడుతోంది. ఈ మార్పు కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐ యూనివర్సిటీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థలు గ్రామీణ, నగర విద్యార్థులకు ఆధునిక టెక్ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. టియర్ 2 నగరాలు ఇప్పుడు కేవలం చౌకైన కార్మిక శక్తి కేంద్రాలు మాత్రమే కాకుండా స్థిరమైన, సుస్థిరమైన ఐటీ వృద్ధి కేంద్రాలుగా మారబోతున్నాయని రాష్ట్ర ఐటీ నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా వరంగల్ సిటీ భవిష్యత్తు ఐటీ పరిశ్రమలకు కేంద్రంగా మారబోతూ ఉండడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.